హైదరాబాద్ లో మరో కల్తీ ముఠా గుట్టురట్టైంది. జియాగూడలో అక్రమ సమోసా తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారు. హెచ్ఫాస్ట్ కల్పన్పుర పోలీసుల సంయుక్త ఆపరేషన్లో ఎలాంటి ఎఫ్ఎస్ఎస్ఐ ట్రేడ్ మార్క్ ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా యూనిట్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అపరిశుభ్ర వాతావరణంలో సమోసాలు తయారీ చేస్తున్నట్టు గుర్తించారు. అబ్దుల్ రషీద్ ను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కుళ్లిపోయిన గుడ్లు, పదే పదే వాడిన నూనె, సమోసాల తయారీ చేస్తున్న ఆధారాలు సేకరించారు. 5 లక్షల రూపాయల విలువ చేసే వంట సామాగ్రితో పాటు సమోసా తయారీ కేంద్రాన్ని సీజ్ చేశారు. 500 పాడైపోయిన గుడ్లు, 5 కిలోలు వాడిన నూనె, 350 ఎగ్ సమోసాలు, 600 స్వీట్ కార్న్ సమోసాలు, 1000 ఉల్లిపాయ సమోసాలు, 50 కిలోల మైదా, 4 బస్తాల ఉప్పు, 2000 సమోసా పట్టీలు, 10 కిలోల అపరిశుభ్రత స్వీట్ కార్న్, ఫైర్ కట్టింగ్ యంత్రాలు, వంట సామాగ్రిని సీజ్ చేశారు. కల్పన్పుర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ అరుణ్ లైవ్ ద్వారా అందిస్తారు. అరుణ్, హైదరాబాద్ లో మరో కల్తీ ముఠా గుట్టురట్టైనట్టుగా తెలుస్తోంది.